హాయ్ హలో ఫ్రెండ్స్, మనం మిల్ మేకర్ బిర్యానీ రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్స్ 1 కప్పు, టమాటాలు సన్నగా తరుక్కున్న 1.5 ఆనియన్, మీకు ఇష్టం లేకపోతే 1 ఆనియన్ సరిపోతుంది. 2 టమాటాస్ సరిపోతాయి. కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను, కొంచెం ఘాటుగా ఉండడం కోసం. ఇది మీ ఇష్టం, 1 వేసుకున్నా 2 వేసుకున్నా పర్వాలేదు. మిల్ మేకర్కి పెద్ద కారం అవసరం లేదు. అండ్ ఇది కరివేపాకు, పుదీనా 1 గుప్పుడు, అదేవిధంగా పలావ్ దినుసులు అన్నీ మీకు తెలిసినవి: ఆకు, చెక్క, మొగ్గ, పువ్వు, జాపత్రి, ఇవన్నీ పలావ్ దినుసులు అన్నీ మనకు తెలిసినవే. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనం రైస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మిల్ మేకర్ బిర్యానీ చూసుకుందాము. ముందుగా మనం వేడి చేసుకున్న వాటర్లో మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ వేసుకొని వాటిని డిప్ చేసుకుందాము. ఇలా వాటిని డిప్ చేసుకున్న ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని పెట్టుకుందాము. కొంచెం సేపు నాననిద్దాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నానిపోయిన వాటిని గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇట్లా తీసి పెట్టుకున్నవి మీకు కనుక ఇంకా స్మెల్ వస్తుంది అనుకుంటే కనుక మళ్ళీ మంచి వాటర్తో ఒకసారి కడుక్కోండి. ఏం ప్రాబ్లం కాదు, గట్టిగా అవ్వవు, మళ్ళీ అంత మంచి స్పాంజీలానే ఉంటాయి. స్మెల్ రావు, ఏం రావు. ఒకసారి మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు వేడి వాటర్లో వేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్ పెట్టేశాను. డైరెక్ట్ నేను కుక్కర్లో చేస్తున్నాను. ఏ కుక్కర్ దగ్గర అవైలబుల్గా లేకపోతే బాండీలో అన్నా చేసుకోవచ్చు. కుక్కర్ కొంచెం వేడెక్కినాక మనం నెయ్యి ఇష్టమైన ఒక టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టమైతే, నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఆయిల్తో సరిపోతుంది. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పలావ్ దినుసులు వేసుకుందాం. ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, 2 ఇలాచి, మొగ్గ, పువ్వు, 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాము. అలాగే కొంచెం బండ పువ్వు వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని కొంచెం మీ దగ్గర అయినాక ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసేసుకున్నాము. ఆనియన్ ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందరూ అంతలు పొడవుగా కట్ చేసుకుని వద్దు. చాలా టేస్ట్ రావాలంటే స్మాల్ పీసెస్ బాగుంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా టమాటాలు కూడా వేసేద్దాము.
ఇవి కొంచెం మెత్తగా మగ్గినాక ఆకు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంత మెత్తగా ఉడికిపోయినాయి కదా. మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు పుదీనా, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి, కాకపోతే వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, కడిగి పెట్టుకున్న, అవి వేసేసుకున్నాము. ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, సరిపడినంత. కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇది చాలా ఘాటుగా ఉంటుంది, అందుకనే కారం మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, 1/2. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూను. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పుదాము, ఒక 2 మినిట్స్. ఎక్కువ తిప్పితే మిల్ మేకర్స్ కొంచెం ఇట్లా చిరిగినట్టు అవుతాయి. అలా కాకుండా స్లోగానే ఎడ్జెస్కే తిప్పుకోవాలి. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇట్లానే చేసుకోండి మీ ఇంట్లో కూడా. ఇప్పుడు మనం ఇందులోకి నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. నేను ఈ గ్లాసున్నర బియ్యము కొంచెం ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కడిగింది వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ పొడిపుల్లాడుతూ వస్తుంది. కలుపుకోవడం వల్ల ఎసట్లో వేసుకుంటే కొంచెం అతుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకున్నాక ఒక 2 నిమిషాలు దీన్ని ఇట్లా చేసుకున్నాక మనం ఎసరు వేసేసుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్ మిల్ మేకర్ బిర్యానీ. చూసారు ఎంత కలర్ఫుల్గా వస్తుందో. చాలా ఈజీ. అండ్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు తృప్తిగా మన ఇంట్లో నుండి భోజనం పెట్టి పంపించాలంటే
ఇదొక స్మాల్ టిప్, ఈజీగా అయిపోయేది. మన ఇంట్లో ఉన్నవి మాత్రం వేసుకోవచ్చు. మీ గరం మసాలా ఒక్కటే అవుట్ సైడ్ది అంటే మనం కష్టపడి చేసుకోవాల్సింది. మీకు అది వద్దనుకుంటే గరం మసాలా స్కిప్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఉండనిచ్చి తర్వాత మనం ఎసరు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లోకి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతే 2 విజిల్స్కి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. 2 విజిల్స్కి బిర్యానీ అయిపోతుంది. అదే మనం మా బాండిల్లో కానీ ఏమన్నా డేక్షాలో కానీ చేసుకునే వాళ్ళైతే ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ లో ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే రైస్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయిన టేస్ట్ చూద్దాము. కొంచెం సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అలా మనం మనది టేస్ట్ చూసుకొని ఇంకా మనం క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. లోపలేం తడిగా ఉందని. తడిగా లేదు, ఆయిల్గా ఉంది. చూసారా, అంటే మనం వేసుకున్న ఎసరు సరిపోయింది అండ్ ఫుడ్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఇంట్లో ఉన్న ఉల్లిపాయ, టమాటా, జస్ట్ అంతే. మనం క్యారెట్, బీన్స్ అవి కూడా ఏం అవసరం లేదు. టేస్ట్ దానంతా అదే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ చేసి మీరింట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.